అసలుకి విపాసన అంటే ఏంటి? విపశ్న అంటే ఆనాపానసతికి విపాసనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? సారూప్యత ఏంటి? ఆనాపాన సతి అంటే ఏంటిది? ఆనాపాన సతిలో రెండు చాలా ముఖ్యం పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దానికి కొంచెం సేపే ఆనాపాన సతి చేసి ఒక 3 రోజులు శ్వాసతో పనిచేసి మళ్ళీ 4వ రోజుల నుంచి విపాసన అనేది అలాగే దీని మూల గురు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 500 సంవత్సరాలు తర్వాత ఆయన పేరు సిద్ధార్థ గౌతమ, బుద్ధుడు అయిపోయే ముందు. ఆర్య అష్టాంగిక్ మార్గం 8 పార్ట్స్ ఉన్నాయి. మన కోసం మనం జీవించే దాంట్లో కూడా మధ్య మార్గాన్ని ఎలా అప్లై చేయాలి? ఈ ప్రిన్సిపల్ మనం జీవితంలో అన్వయించడం సాధ్యమా, లేకపోతే ఇది ఓన్లీ ఆధ్యాత్మికంగానే వదిలిపెట్టాలా? యాక్చువల్లీ మధ్య మార్గం మీద వెళ్ళేకి హత్య చేయకూడదంటే ఏంటిది? మన కళ్ళతో మనం ఏదో మౌనం ధ్యానానికి ఎలా ఉపయోగపడుతుంది? మౌనం సాధనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? 10 రోజుల్లో మనం 9 రోజులు మౌనం ఉంటుంది. నార్మలీ మన జీవితంలో మనం మౌనం ఉండేకి కష్టము. కాయనోపాసన అంటే ఏంటి? చిత్తానోపాసన అంటే ఏంటి? కాయానుపాసన అంటే మైండ్తో పాటు బాడీ మీద. విపాసన సాధనలో మన ప్రాణమయ కోశంలో ఉన్న నాడులు శుద్ధి అవుతాయా? మన చక్రాలు యాక్టివేట్ అవుతాయా? ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అవుతుంది, ముఖ్యంగా చక్రాలు ఉన్నాయా లేవా, యాక్టివేట్ అయిందా లేదా.